మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడికి విచ్చేస్తే ఎలా మాట్లాడతారు? ఈ రోజున చూసుకుంటే కనుక మీ అందరి ఉత్సాహం, మీ అందరి జోష్, మీ అందరి ఆనందం ఇదంతా చూసుకుంటే నిజంగా నాకు మాటలు రావట్లేదు. ఏం సంతోష్, ఏడు సంగతి చిరంజీవి కనిపిస్తున్నాడా? ఈ రోజున మీ అందరినీ ఇలా చూసుకుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇందులో చాలామంది చిరంజీవి అభిమానులు ఉండుంటారు. ఎంతమంది ఉన్నారు ఒక్కసారి? అదిగా అక్కడ మన విజయవాడ చిరంజీవి ఉన్నాడు. ఒక్కసారి లేవాలి బ్రదర్. నిజంగా అతను నా గెటప్ వేసుకుని మీ అందరికీ కూడా అలరిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఈ రోజున శృతి గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎవరన్నా నెక్స్ట్ జై బాలయ్య అంటే మరి ఇప్పుడు బాలయ్య బాబు వచ్చేస్తాడు మీ అందరి కోసం. జై బాలయ్య అంటే అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ముఖ్యంగా మాట్లాడంగానే నవ్వుతున్నారు ఇక్కడ. ఏమండి రాణి గారు, మరి రాణి గారి లాగానే ఉన్నారు. మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా తారా గారు చాలా ఒక అద్భుతమైన కార్యక్రమం. ముఖ్యంగా నేను ప్రత్యేకించి రావాలి ఇక్కడ మీ అందరినీ కూడా అలరింపజేయాలి అని చెప్పి వారు కోరటం, నేను మీ అందరి కోసం రావడం జరిగింది. మీ అందరి కోసం ఒక డైలాగ్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అది లెక్క. ఒక్కసారి అందరూ జై బాలయ్య అనాలి. ఆ రకంగా బాలకృష్ణ గారి వాయిస్ని ఇమిటేట్ చేయొచ్చు. అలాగే వస్తారు పవర్ స్టార్ గారు, ఆయన కూడా వస్తారు. అంతకన్నా ముఖ్యంగా ముందుగా మన మిత్రులు ఇందాడు అన్నారు, కొంచెం అంటే అందరూ చేసే మిమిక్రీ కాదు, కొంచెం డిఫరెన్స్గా చాగంటి కోటేశ్వరరావు గారు వారు మాట్లాడితే ఎలా మాట్లాడతారో ఒక్కసారి చప్పట్లు కొడితే. ఆకలిసరిగా వేయటం లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వేల పట్టున ఆకలిస్తుంది, సంతోషించు. దాహం వేస్తే నీళ్లు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులో నుంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గుటుక్కన మింగితే లోపలికి వెళ్ళిపోతున్నాయి, సంతోషించు. రాత్రి తిన్న ఆహారం ప్రొద్దుటికి జీర్ణమవక అల్లాడిపోతున్న వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. తిన్నది గుండ్ర అయినా సరే తెల్లారేసరికి కరిగిపోతుంది. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నావు. ఈశ్వరుడు మనకిచ్చిన దానికి ప్రతి క్షణం కృతజ్ఞతతో ఓరలాడిపోవాలి. అది మానేసి ఇప్పుడు ఇలా జరిగితే బాగుండు, అలా జరగకుండా ఉంటే బాగుండు అని నీలో నువ్వు ఆలోచన చేయటం కాదు. ఇది చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఇందాక అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వాయిస్ అడిగారు. ఒకసారి పవర్ స్టార్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, సినిమాలో డైలాగ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. చూపు సిద్ధపా, నేను సింహం అంటున్నాపా, కాకపోతే గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ కొంచెం మందైతే సంతోషం, ఆ కిక్కే వేరప్పా. అది మన సినిమాలో చెప్తారు. మామూలుగా ఇక్కడ మాట్లాడితే ఎలా మాట్లాడతారు? నిజంగా రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే నాకు మొదట్లో వరుణదేవుడు ఏం చేస్తా నాకు డౌట్ వచ్చింది. అంటే వర్షం పడుతుందేమో పైన లేదు, చాలా నేను సందేహంతో ఉన్నాను. కానీ ఈ కార్యక్రమం పూర్తి అవ్వేదాకా ఆయన మనల్ని కరుణించాడు. ముందుగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు నా పట్ల చూపించే అభిమానం ఇలాగే చూపిస్తూ ఉండాలని. మరి మన రీల్స్ కూడా బాగా చేస్తారు. తమ్ముడు హరికృష్ణ అన్నయ్య చాలా బాగా చేస్తారు, వైజాగ్ నుంచి వచ్చారు. మీరు కూడా చాలా మంచి పెర్ఫార్మర్, నా బాగా తెలుసు. చాలా థ్యాంక్స్ మీకు కూడా. అలా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ని ఇమిటేట్ చేయొచ్చు. ప్రభాస్ గారు వాయిస్ ఒక్కసారి మిర్చి మూవీ నుండి, వీలైతే ప్రేమిద్దరు, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.
కత్తి ఓటం మొదలెడితే నాకన్నా బాగా ఎవడు వాలేడు. చివరికి కత్తులు మిగులుతాయి, మనుషులు మిగలరు. లవ్ యూ డార్లింగ్స్. మీరు నా పట్ల చూపించే అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక్కసారి ఇంకొంచెం మన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం ఉన్నారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం ఉన్నారా ఫ్యాన్స్? సీనియర్ ఎన్టీఆర్ ఓకే ఒకసారి రామారావు గారి వాయిస్లో కనుక చూస్తే పాత సినిమాల్లో ఆ వేరియేషన్ ఉంటుందండి. చాలా యంగ్ మిస్ అమ్మ ఆ టైంలో ఎన్టీఆర్ వాయిస్ చాలా చాలా నార్మల్గా ఉంటుంది. మహారాజులు మన్నించాలి. పేదవాళ్ళంటే మీకు ఎందుకంత చులకన? వాళ్ళ పట్ల మీరు ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు? వాళ్ళు కూడా మనుషులే అని గుర్తించండి అంటే నార్మల్గా ఉంటుందండి. తర్వాత వచ్చేపటికి మన గుండమ్మ కథ అందులో చూసుకుంటే, ఇదిగో బుల్లమ్మ మాకు ఉత్తరం ముక్క రాసిపెట్టు, ఇక్కడ బుల్లెమ్మ అనే ఒక మంచి అమ్మాయి ఉంది, బుల్లెమ్మకు నేనంటే చాలా ఇదంటే ఇది, ఇంకా వీళ్ళు ఎందుకో బుల్లెమ్మనిచ్చే పెళ్లి చేయమని గుండెక్కను అడుగుదాం అనుకుంటాను. ఏం బుల్లెమ్మ రాయమంటుంటే రాయ్ ఆ టైప్లో సీనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఉంటుంది. ఇంకా కమెడియన్స్లోకి వస్తే కొండవలస లక్ష్మణరావు గారు. ఆ చెరుకు చాటలో చాటడి బియ్యం లగేజ్ కడితే లడ్డుండా ఏంటి అందరూ కొంచెం నీరసంగా ఉన్నారేంటి? హుషారుగా చాపెట్లు కొట్టాలి కదా. వెంటనే ఆర్జీవి గారు వస్తున్నారు మరి ఇక్కడికి. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేస్తూ ఉంటారండి. నాకు తెలిసి మీ అందరు నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, నాకు బాగా గుర్తుంది. కానీ ఇక్కడ చూస్తే నాకు గుర్తు రాలేదు. మీ ఐడీలు ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ చూపిస్తే ఈ ఈశ్వరి గారు అన్న శ్యామ్ గారు అలా గుర్తుపడదాం. కానీ ఎఫెక్ట్స్ వల్ల అలా ఉంటారు, కానీ చాలా చాలా బాగా చేస్తారు. మన ఇన్స్టాగ్రామ్ నుండి చాలామంది సెలబ్రిటీస్ అవుతున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇలా ఆర్జీవి గారు, నమస్తే అన్న. ఇంతమందిని చూస్తూ ఉంటే, ఈ యొక్క చక్కని కార్యక్రమం చూస్తూ ఉంటే నాకైతే చాలా హుషారుగా ఉంది. నేనైతే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలనిపిస్తుంది. టైం ఉందో లేదో తెలియగానే తులసి గారు బాగున్నారా సార్? హైదరాబాద్ నుంచి వచ్చారు తులసి గారు, చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. అలా మన వేణుమాధవ్ గారి వాయిస్, కొంచెం పొలిటికల్ లీడర్స్ మన బాబు గారు వాళ్ళు కూడా రావాలి కదండి. మరి సినిమా యాక్టర్సే వస్తే అలాగా చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ మీ అందరినీ పలకరిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి బాబు గారు వస్తున్నారు, చప్పట్లు కొట్టండి. ఈరోజు చూస్తుంటే మీ అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరిలో ఇంకా జోష్ కావాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఇక్కడ బాబు వచ్చాడు అనుకోవాలి, అవునా కాదా? మీ ఉత్సాహం, మీ జోష్ నేను రీల్స్ అప్పుడప్పుడు చూస్తుంటాను, చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఈ మధ్య కొన్ని బూతులు కూడా తిడుతుంటారు, రివెంజ్లు ఉంటాయి. మామూలుగా రీల్స్ ఎవరైనా ఒక్క మాట అంటే రిప్లై వీడియో పెట్టి రివెంజ్ తీర్చుకుంటారు, అవునా కాదా? అవును. అంటే కొంతమంది సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు బ్లాక్లు చేసుకుంటారు, ఆ మాదిరిగా ముందుకు పోతారు. మీరు రాబోయే రోజుల్లో మంచి మంచి ఆర్టిస్టులుగా ముందుకు పోవాలని, మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్న. గట్టిగా చప్పట్లు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములందరూ కూడా. అంటే ఒక పరకాయ ప్రవేశం అండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మీ అందరినీ పరామర్శిస్తే ఎలా ఉంటుందో ఒకసారి గట్టిగా చప్పట్లు. ఆర్టిస్ట్గానే చూసుకోండి, మనకి పాలిటిక్స్ వద్దు. ఇక్కడికి వచ్చి వారు మీ అందరినీ విష్ చేస్తే ఎలా ఉంటుంది?
ఈవేళ మీ అందరినీ చూస్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇంత చక్కని కార్యక్రమం, ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇన్స్టా ఐకాన్స్ అవార్డ్స్ మరి J7 వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి ఎవరైనా, ఇది చూసి చెప్పండి ఇది ఫేకా అని అడుగుతా ఉన్నా. ఇది ఫేకా? ఇది J7 అనే ఒక మంచి ఛానల్ ద్వారా మీ యొక్క మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమం ఇంకెవరైనా చేసేవాళ్ళు ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. ఇంత మంచి మిమిక్రీ, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. అందరూ గట్టిగా చెప్పట్లు. ఇలా 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 చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే మా చెల్లెమ్మ కూడా వస్తూ ఉంది ఇక్కడికి. ఒక్కసారి చెల్లెమ్మని అక్కడ కూడా పిలుద్దాం. ఏమక్క పిలుద్దామా? ఏ అన్న పిలుద్దామా? ఏ తమ్ముడు పిలుద్దామా? ఏ కుమారక్క నీ పేరు కుమారక్క. నువ్వు ఒక ట్రెండ్ సృష్టించినావు కుమారక్క, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఒకసారి పిలుద్దాం షర్మిలక్కను. నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లెల్ని. అన్నయ్య ఒకప్పుడు వదిలిన బాణాన్ని ఇప్పుడు కాదు. ఏది ఏమైనా ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చారు. అసలు పాదయాత్ర అంటే ఏమిటో తెలుసానన్నా? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. పాదాల మీద నడుస్తున్నప్పుడు కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, నడుము నొస్తుంది. ఆడపిల్ల అంటే ఏంటో తెలుసా అమ్మా? నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఆవలిస్తూ ఉన్నావు. ఆడపిల్ల అంటే ఏమిటి? ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని, ఈడపిల్ల కాదు అని అర్థం. కుమారక్క దండం పెట్టేస్తూ ఉంది. చాలా చాలా సంతోషం. అలాగా మన శర్మిల గారి వాయిస్ని ఇమిటేట్ చేయొచ్చు. అలాగే ఒకసారి రోసయ్య గారు వారు ఎలా మాట్లాడతారో చూద్దాం. అందరికీ కూడా నేను ఇంకా మొదలే పెట్టలో పక్కనవుతుంది. ఎవరమ్మయ్యం కుమారి, నా మూతి కొంచెం ముందుకు వస్తుంది. అంత మాత్రం చేత అలా నవ్వటం సబబు కాదు. ఇక్కడ అందరూ వచ్చారు, చాలా పెద్ద వాళ్ళు అందరూ ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. నా కళని మీరందరూ కూడా ఆస్వాదిస్తారని కోరుకుంటూ, రాకేష్ మాస్టర్ కూడా వచ్చాడు ఇక్కడికి. స్వర్గం నుంచో నరకం నుంచో వచ్చాడు. ఒకసారి ఆయన్ని కూడా పిలుద్దాం. మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే చెప్తుంటాను. నేను జఫా రాకేష్ మాస్టర్. మరి ఈ రోజున మీరందరూ కూడా ఆ రోజు కరోనా టైంలో నా వీడియోస్ అన్నీ చూసి ఎంటర్టైన్మెంట్ అయ్యారు కదా నాన్న. జఫాస్, అత్తాపూర్, లకిడి కబ్బులు ఇక్కడ ఎవరున్నారు? షేర్లింగంపల్లి ఎవరున్నారు? మాదాపూర్ వచ్చాడు. నాన్న మొన్న బజ్జీలు తెమ్మంటే నువ్వు ఏంటి మురిగిపోయిన బజ్జీలు తెచ్చావు? వాసన వచ్చి నాన్న గబ్బు కంపు కొట్టింది. ఏంటన్నా ఇది? అలా మన రాకేష్ మాస్టర్ గారిని ఇమిటేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ ఫేవరెట్ హీరో పాత తరంలో ఒక ఆయన ఉన్నారండి. ఒక్కసారి సోహన్ బాబు గారు గుర్తు చేసుకుందాం మేడం. ఈరోజు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ శృతి గారు ఉన్నారు, ఆవిడ కూడా నా ఫ్యాన్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నారు కదండి. మీరు కూడా మంచి రీల్స్ చేస్తారు నాకు తెలుసు. మీ అందరి అభిమానం, ప్రేమ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అప్పుడు మన సినిమాలంటే ఎగబడిపోయేవాళ్ళు. ఏమండి తారాగారు, అవునా కాదా? ఆ రోజుల్లో ఆ సినిమాలు, ఆ మనుషులు, ఆ రోజులు అవన్నీ వేరు. ఇప్పుడంతా మారిపోయారు. ఏమండి సూపర్ స్టార్ కృష్ణ గారు, అవునా కాదా? నవ్వుతున్నారు ఏంటండి ఈశ్వరి గారు? ఈరోజు మీ అందరినీ చూస్తుంటే ఇంత చక్కని నవ్వులు విరబోస్తూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా ఎన్నో జరుపుకోవాలి. మహేష్ బాబు సినిమాలు కూడా మీరు బాగా ఆదరించాలి. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎవరిక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసింది
ఎవరిక్కడ ఇన్స్టా ఐకాన్స్ 2025 అవార్డ్స్ ఇస్తుంది? అగ్గిపెట్టుందా? ఎవడే మిమ్మల్ని అగ్గి పెట్టి అడుగుతున్నారు కృష్ణ గారు. ఆ రకంగా మీరు ఎక్కడో ట్రాన్స్ఫర్ ఉన్నారు. ఆ రకంగా అగ్గి పెట్టి లేదనుకుంటా, బహుశా లైట్ కూడా పర్వాలేదు. అలాగా మన ఇలా రకరకాల వాయిస్ని ఇమిటేట్ చేయొచ్చండి.